కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ, కర్ణాటక నుండి కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది భక్తాదులు హాజరవుతారు. ఈ దేవాలయానికి సంబంధించి దేవాలయ అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి వచ్చే భక్తాదులకు క్యూ లైన్లు, త్రాగునీరు, అన్నదానము అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు సౌకర్యాలు అరేంజ్ చేసి ఉన్నారు. ఈ దేవాలయము పూర్వం త్రేతాయుగంలో రాములవారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుడు బ్రాహ్మణుడైనందువల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మత్యాపాతకం అనే దోషం వస్తుంది. ఆ దోషం నివారణ అవ్వాలంటే శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయాలి. ఆ ప్రకారంగా రాముల వారు రామేశ్వరం మొదలు అయోధ్యకి వెళ్ళేంత వరకు శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అంటారు. ఈ అరణ్యంలో ఆంజనేయ స్వామి శివలింగం కోసం కాశీకి పంపిస్తాడు. ఆయన ముహూర్త సమయానికి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురాకపోయేసరికి తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఇసుకతోనే శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని పూజ చేస్తాడు. పూజ అయిపోయేసరికి ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకొని ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ ముందుగా ఇసుకతో ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి, నేను కాశీ నుండి తెచ్చిన శివలింగము వృధా అవుతుంది, తప్పనిసరిగా నేను కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ లింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో లింగానికి ముందు భాగంలో కాస్త ఇసుక రాలిపోతుంది అంటారు. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని శాంతిపరిచి ఆయన కాశీ నుండి తెచ్చిన శివలింగం వృధా కాకుండా ముందు భాగాన్ని ప్రతిష్ఠిస్తారు. భక్తాదులు ముందును కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని దర్శించిన తర్వాతనే నేను చేసిన ఇసుకలింగాన్ని దర్శిస్తారని ఆంజనేయ స్వామిని శాంతింపచేస్తారు. ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగాన్ని కాశీలింగం అంటారు. రాముల వారు ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అంటారు. అదేవిధంగా ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల చేతిలో జూదమాడి ఓడిపోయి రాజ్యం వదిలి అరణ్యవాసం వస్తారు. అప్పుడు ధర్మరాజు ధర్మలింగాన్ని, భీముడు భీమలింగాన్ని, అర్జునుడు పార్థలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. నట్ల సహదేవులు వారి ముగ్గురికి సహాయంగా పనిచేస్తూ ఉంటారు. రాముల వారు రాకముందు పూర్వపయుగము కృతయుగంలో గురువులు మునులు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఉంది. అది రాముల వారు చేసిన శివలింగానికే పూజలు జరగాలని ఆయన చీకట్లో ఉంటాడని అంటారు. ఆ ప్రకారంగా ఆయన మొబ్బులింగము అంటారు, లేదా వృద్ధరామలింగేశ్వరుడు అంటారు. పూర్వం గురువులు మునులు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కాబట్టి గురుజాల అని క్షేత్రానికి పుణ్యక్షేత్రం, గురుజాల పుణ్యక్షేత్రం అని పేరు. ఈ 11th సెంచరీలో చోళ మహారాజులు దేవాలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి నంది, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఇట్లా మొదలగు వాళ్ళందరినీ ప్రతిష్ఠ చేసి 11వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, శ్రీ స్వామి అమ్మవార్లకి కళ్యాణము మరియు రథోత్సవం అనేటివి అంగరంగ వైభవంగా జరుగుతాయి. దేవాలయం ప్రధాన పూజారి హంపిస్వామి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.